కూటమి విజయంతో ఉన్నతాధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక రకాల అకృత్యాలకి పాల్పడ్డ, అరాచకాలకి పాల్పడ్డ అధికారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు కలకాలము అధికారంలో ఉంటారు, ఆయన ఉన్నంత వరకు మనకి అభయం ఉంటుంది, అన్న ఉంటుంది, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, ఆయన చెప్తే ఎన్ని అరాచకాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉంటాం అనేటువంటి వైఖరితో వ్యవహరించారు చాలామంది అధికారులు. పోలీసు అధికారులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐపీఎస్ అధికారులు కావచ్చు. ఇప్పుడు అటువంటి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు చేసిన అరాచకాలు ఏమిటో, వాళ్ళు ఉల్లంఘించిన నిబంధనలు ఏమిటో, వాళ్ళు పాల్పడిన అవినీతి ఏమిటో. అందుకనే ఆల్రెడీ సిఐడి చీఫ్ సంజయ్ గారు సెలవు పెట్టి అమెరికాకి వెళ్తున్నారట ఒక నెల రోజుల పాటు. అంటే ప్రభుత్వం ఏర్పడక ముందే కొత్తగా ఆయన తప్పించుకుని వెళ్ళిపోతున్నారు అమెరికాకి. 4వ తేదీన ఫలితాలు వచ్చిన వెంటనే ఆయన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి ఈ లీవ్ అప్లికేషన్ పెట్టి మరి అనుమతి కూడా సాధించారట ఆయన దగ్గర. అది ఎలా సాధ్యమో తెలియదు. ఆయన టూర్కి అనుమతిస్తూ జవహర్ రెడ్డి గారు ఉత్తర్వులు కూడా ఇచ్చారట. ఈయనతో పాటు ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి గారు ఆయనేమో రాజీనామా చేశారట, రాజీనామా లేఖను పంపించారట. ఈయన మీద ఆరోపణలు ఏంటంటే ఆల్రెడీ ఆయన డిపార్ట్మెంట్లో బోల్డ్ అన్ని పేపర్స్ని, ఫైల్స్ని ఆయన ముక్కలు చేశాడు, మాయం చేశాడు కీలక దస్త్రాలని అని ఆరోపిస్తున్నారు. అది కొత్త ప్రభుత్వం ఏర్పడితే కానీ తెలియదు. ఇక చాలా మంది ఈ నామినేటెడ్ పదవుల్లో ఉన్న వాళ్ళు రాజీనామాలు చేస్తారనుకోండి, తప్పదు కదా. భూమన కరుణాకర్ రెడ్డి ఆయన టీటీడీ చైర్మన్ కదా, ఆయన ఆల్రెడీ చేశాడు. ఇంకా చాలా మంది ఉన్నారు. విజయబాబు గారు అని చెప్పి ఆయన అధికార భాషా సంఘం అనుకుంటాను, ఆయన చైర్మన్గా ఉన్నాడు, ఆయన చేశాడు. ఇంకా వరుసగా లక్ష్మీపార్వతి గారు అందరూ చేస్తారు, అది పెద్ద విశేషం కాదు. కానీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇందులో చెప్పుకోదగ్గ వ్యక్తులు ఇంకా ఎవరు? సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ గారు. ఆయన కూడా చాలా అరాచకాలకు పాల్పడ్డాడు. ఎస్పెషల్లీ రఘురామకృష్ణరాజు గారి మీద ఆ రోజున చేసిన అరాచకాలకి ఆయనే బాధ్యుడు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉండే దీనిలో గెలిచాడు భారీ మెజారిటీ తోటి. కొత్త ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వంలో ఎట్లా ఉండబోతోంది? అలాగే డిఐజీ కొల్లి రఘురామరెడ్డి గారు, ఈయనే దగ్గర నిలబడి చంద్రబాబు నాయుడు గారిని వేకువజామున వెళ్ళి అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి బలవంతంగా కారులో ఎక్కించి ఇక్కడ మంగళగిరి వరకు తీసుకొచ్చింది. వీళ్ళందరూ కూడా యాక్చువల్గా వాళ్ళు చేసినటువంటి పనుల్లో నిబంధనలు ఉల్లంఘించారు. అవన్నీ బయటపడతాయి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటో తెలియదు. ఐపీఎస్లో చాలామంది ఉన్నారు, వాళ్ళతో పాటు ఐఏఎస్లో కూడా చాలామంది ఉన్నారు. ఐఏఎస్లో రకరకాల అక్రమాలకు పాల్పడ్డారు. అంటే ఒకటేమో ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడానికి వీళ్ళు రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చి సిఐడి వారికి తోడ్పడ్డారు. అబద్ధ స్టేట్మెంట్లు, మిస్లీడింగ్ స్టేట్మెంట్లు ఇట్లాంటివన్నీ ఇచ్చారు. ఎందుకంటే కోర్టులో చూపించి జైలుకు పంపించడానికి. చంద్రబాబు నాయుడు గారిని అదే విధంగా పంపించారు. మరి వీళ్ళందరి పరిస్థితి ఏమిటి రేపు? ఇక రకరకాల అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళల్లో ఆర్థిక శాఖ కార్యదర్శి ఒక ఆయన సత్యనారాయణ గారు అని ఉన్నాడు. ఆర్థిక శాఖలో జరిగిన అక్రమాలు ఇంకెక్కడా జరగల ప్రభుత్వంలో. ఈయన డెప్యుటేషన్ మీద వచ్చాడు ఇండియన్ రైల్వే సర్వీస్ నుంచి. బీవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి గారు, ఈయన కూడా ఎక్కడి నుంచో వచ్చాడు. యాక్చువల్గా ఈ బీవరేజ్ కార్పొరేషన్ అంటే లిక్కర్ అమ్మేటువంటి వ్యవహారం. ఇందులో జరిగిన అవకతవకలు అందరికీ తెలుసు. ఇక మైన్స్ కార్పొరేషన్ ఎండి వెంకటరెడ్డి గారు, ఇసుకలో జరిగిన అవినీతి అందరికీ తెలుసు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఐజీ వి రామకృష్ణ గారు అని చెప్పి ఈయన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి. ఈయన కూడా తెచ్చుకున్నారు, ప్రత్యేకంగా తెచ్చుకొని ఆ పదవి ఇచ్చి కూర్చోబెట్టి మార్గదర్శి మీద ఎవరు తమకు ఇష్టం లేదో వాళ్ళందరి మీద అన్నమాట దాడులు చేయడానికి ఉపయోగించుకున్నారు. దాన్ని ఒక స్థాయిలో చేశాడు కదా రామకృష్ణ గారు. మార్గదర్శి మీద చేసినటువంటి అటాక్స్ మామూలుగా చేయాల. ఇక చాలా మంది డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఉంటారు, సెక్రటరీ కూడా విజయ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి తెలంగాణ కేడర్ ఆయన ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్నారు 2019లో. గమ్మత్ ఏమిటంటే ఆయన టైం 5 సంవత్సరాలు అయిపోయింది డెప్యుటేషను. మొన్న ఎలక్షన్లకు ముందు, అంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రిజల్ట్స్ రావడానికి మధ్యకాలంలో ఈయన టర్మ్ను పొడిగిస్తూ మళ్ళీ ఫైల్ పెట్టుకొని తెచ్చుకున్నారు. మరి విజయ్ కుమార్ రెడ్డి గారికి అంత నమ్మకం ఎట్లా కుదిరిందో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు, మనకి ఇక్కడంతా బాగుంటుందని చెప్పి ఎందుకు అనుకున్నారో తెలియదు. సో ఈ విధంగా ఉన్నటువంటి చాలా మంది అధికారుల గుండెల్లో ప్రస్తుతం రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పి చెప్తున్నారు. ఇదిగో కొంతమంది సెలవులు పెట్టి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు కొత్త ప్రభుత్వం వచ్చే లోపు. ఆల్రెడీ సంజయ్ గారు అదే పని చేశారు. కానీ అందరికీ సెలవులు ఇవ్వరు. కాబట్టి 9వ తేదీ తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలి. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టే ఇప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వం కూడా ఈ విధంగా పగా ప్రతీకారం తీర్చుకుంటే మంచిదేనా? 2 విషయాలు ఉన్నాయి. ఈ విధంగా పగా ప్రతీకారం తీర్చుకోవడాన్ని ప్రజలు హర్షించరు. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయడం వల్లే ఆయనకి ప్రజలు శిక్ష విధించారు. నువ్వు పరిపాలన చేయమని నీకు అధికారం ఇస్తే నువ్వు ఎంతసేపటికి నీ ప్రత్యర్థుల మీద పగ తీర్చుకోవడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి మొత్తం నీ అధికారాన్ని ఉపయోగిస్తావా అని చెప్పి ప్రజలు నిరసన తెలిపారు ఎన్నికల్లో. ప్రజలకి ఆ విఘ్నత ఉంది అనేది అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి కొత్త ప్రభుత్వం? నా ఉద్దేశంలో కొత్త ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రతి వాళ్ళని ఇండివిజువల్గా టార్గెట్ చేసి వాళ్ళని వేధించడం కాకుండా, అక్రమాలు, అవినీతి జరిగినాయి, నిబంధనల ఉల్లంఘన జరిగింది, మరి వాటికి శిక్ష ఉండాలి కదా. కాబట్టి
కొత్త ప్రభుత్వం ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ని వేయాలి. ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్లో కాంపిటెంట్ పీపుల్ని పెట్టాలి. పోలీస్ అధికారులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, కాంపిటెంట్ పీపుల్ ఉండాలి అందులో. అంటే టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలని తెలిసిన వాళ్ళు, ఎవరైనా కావచ్చు. ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వారైనా కావచ్చు, డీజీపీ హోదాలో పనిచేసిన వారు కావచ్చు, లేదు ఐఏఎస్ అధికారులు కావచ్చు. వారిని పెట్టి వారి చేత గవర్నమెంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అక్రమాలు, అరాచకాలు, ఉల్లంఘనలు అన్నిటినీ కూడా రికార్డ్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎవరి పాత్ర ఏమిటని వాళ్ళ పాత్ర నిర్ధారించి చట్టబద్ధంగా వాళ్ళ మీద ప్రొసీడ్ కావాలి. దానికి ఎటువంటి అడావుడి చేయక్కర్లేదు, ఎటువంటి ప్రెస్ మీట్లు పెట్టక్కర్లేదు, ముఖ్యమంత్రిగా ఉన్నవారు పట్టించుకోవక్కర్లేదు, ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు సంబంధం ఉండక్కర్లేదు. వ్యవస్థ తన పని తాను చేసుకుపోవాలి. ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీసే ఆ పని చేయాలి. దానికి సంబంధిత వివరాలు పబ్లిక్ చెప్పాలి ఎప్పటికప్పుడు. అప్పుడు న్యాయం జరిగినట్టు. అప్పుడు పగా ప్రతీకారం అని కాకుండా చట్టబద్ధంగా ఎవరైతే రాష్ట్రానికి ద్రోహం చేశారో వాళ్ళందరినీ బాధ్యులు చేసినట్టు, తద్వారా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి న్యాయం చేసినట్టు. చాలామంది వ్యాఖ్యాతలు, మేధావులు ఇంకేముంది చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది, తెలుగుదేశం పార్టీ పని కూడా అయిపోయిందని చెప్పి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రాలో మాత్రమే కాదు, ఈవెన్ హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి మేధావులు కూడా ఇక తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు, ఒక తీర్పు ఇచ్చారు గతంలో చాలాసార్లు. కానీ ఇవాళ పరిస్థితి ఏమిటంటే అంతా తిరగబడి ఇక్కడ తెలంగాణలోనేమో బీఆర్ఎస్ పని దాదాపుగా అయిపోయింది అనేటువంటి పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత. ఎందుకంటే వారికి ఇప్పుడు దాకా వచ్చిన లెక్కల ప్రకారం అయితే ఒక సీటు కూడా వచ్చేట్టు లేదు పార్లమెంట్లో. ఇక ఆంధ్రప్రదేశ్లోనైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మరే అధికార పార్టీకి జరగనటువంటి అవమానం జగన్మోహన్ రెడ్డి గారికి జరగబోతోంది. మరి తాజా లెక్కల ప్రకారం అయితే 10 కూడా వచ్చేట్లు లేవు. అంటే డబుల్ డిజిట్ కూడా సంఖ్యలో కూడా అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాశం కనిపించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి. అప్పట్లో 23 అనేకతాలు చేశారు తెలుగుదేశం పార్టీని. అట్లాంటిది ఇప్పుడు 10 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం అయితే 9 ఉన్నది నంబరు. ఎంత అవమానకరం. అపోజిషన్ స్టేటస్ కూడా వచ్చే అవకాశం లేదు. 94లో ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్గా గతి పట్టించారు. అప్పుడు కూడా అపోజిషన్ హోదా లేదు కాంగ్రెస్ పార్టీకి. అందుకనే అపోజిషన్ గ్రూప్ అని చెప్పి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 8 మందిని వేసుకొని అసెంబ్లీకి వెళ్ళి అపోజిషన్ గ్రూప్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే యాక్చువల్గా అపోజిషన్ లీడర్కి ఆ స్టేటస్ ఉంటుంది. ఆ స్టేటస్ అంటే ఆయన క్యాబినెట్ ర్యాంక్తో సమానం. క్యాబినెట్ ర్యాంక్తో సమానమైనటువంటి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ట్రీట్ చేశారు, ఆయన ప్రభుత్వం ఎట్లా ట్రీట్ చేసిందనే తెలుసు. ఏంటి క్యాబినెట్ హోదా ఉన్నప్పటికీ ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి క్యాబినెట్ హోదా కూడా లేదు. ఆయన అత్యంత సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. ఒక ఎమ్మెల్యే హోదా మాత్రమే ఉన్నది ఆయనకి. దాంతోపాటుగా ఇవాళ 9 మంది ఎమ్మెల్యేలతోటి వైఎస్ఆర్సీపీని ఈయన ఎట్లా కాపాడగలడు అనే పెద్ద ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారి ముందు, ఆ పార్టీ నాయకుల ముందు ఉన్నది. అదే సమయంలో ఈ పార్టీ పని అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది, ఆయన ముసలాడు అయిపోయాడు, ఆయనకు వృద్ధాప్యం మీద పడింది, ఆయన వల్ల కాదు పార్టీ నడపటం అన్నవాళ్ళు ఇవాళ చూస్తే పరిస్థితి ఎట్లా తిరగబడింది. ఆయన ఆంధ్రప్రదేశ్లో గెలవడం కాదు, పెద్ద మెజారిటీతో గెలవడం కాదు, ల్యాండ్ స్లైడ్ విక్టరీ కాదు, నేషనల్ లెవెల్లో ఇవాళ ఆయన ఒక కీలకమైన పాత్ర పోషించేటువంటి అవకాశం మళ్ళీ వచ్చింది. బహుశా ఇది విధి రాత అనుకోవాలి, ఐరనీ అనుకోవాలి. అసలు రాష్ట్రంలోనే అతిగతి లేదు అని చెప్పి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ వారితో మరి కలగలిసిపోయినటువంటి మేధావులు, వ్యాఖ్యాతలు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉష్ట్ర పక్షిలాగా, ఫీనిక్స్ అంటారు ఇంగ్లీష్లో, ఆయన మళ్ళీ పైకి వచ్చాడు. బూడిదలోంచి పైకి వచ్చిన పక్షి ఫీనిక్స్ అనేది అట్లా వచ్చాడు. ఇవాళ కేంద్రంలో బీజేపీకి 240 సీట్లు మాత్రమే వచ్చినాయి. అంటే సొంతంగా బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినన్ని సీట్లు లేవు. ఎన్డీఏ భాగస్వాములతో కలిపి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. ఎందుకంటే వాళ్ళకు వచ్చింది 240 సీట్లు కాబట్టి. మిగతా 50 సీట్లు భాగస్వామ్య పక్షాలకు వచ్చినాయి. ఈ భాగస్వామ్య పక్షాల్లో అన్నిటికంటే పెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీకి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 16 సీట్లు ఇప్పటిదాకా వచ్చిన లెక్కల ప్రకారం 16 ఎంపీ సీట్లు వస్తున్నాయి. సో ఈ 16 ఎంపీ సీట్లతోటి ఆయన బీజేపీ తర్వాత లార్జెస్ట్ పార్టీ ఎన్డీఏ కూటమిలో, ఆయన తర్వాత
జనతాదళ్ యునైటెడ్, బీహార్లో నితీష్ కుమార్ గారిది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క మద్దతు లేకుండా బీజేపీ వారు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఆల్రెడీ నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు, ఈయన వారితో మాట్లాడారు, పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. ఇక ఇవాళ రేపట్లో బహుశా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ కూడా వెళ్తారు. ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఈసారి ఏర్పడిపోయే ప్రభుత్వం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎన్డీఏ ప్రభుత్వం. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పినా కూడా బీజేపీకి సొంతంగానే బలం ఉంది కాబట్టి అందరూ మంత్రులు కానివ్వండి, అందరూ వాళ్ళే. ఈసారి మరి తప్పనిసరిగా భాగస్వామ్య పక్షాల మద్దతు తీసుకోవాలి కాబట్టి వీళ్ళకు కూడా మంత్రివర్గంలో అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. 2014లో జరిగినట్టుగా అప్పట్లో 2 మంత్రి పదవులు ఇచ్చిన విషయం తెలుసు మనకి, అశోక్ గజపతిరాజు గారికి, సుజనా చౌదరి గారికి. సో ఈసారి కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి పాత్ర ఉంటుంది, భాగస్వామ్యం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పడబోతోంది ఆంధ్రప్రదేశ్లో కూడా. ఈవెన్ దో తెలుగుదేశం పార్టీకి సొంతంగా ఎవరు ఊహించిన మెజారిటీ వచ్చినా కూడా బహుశా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే అందరూ కలిసికట్టుగా వెళ్ళారు కాబట్టి ఎన్నికలకి. ఆ సందర్భంలో బీజేపీకి, జనసేనకు కూడా మంత్రి పదవులు క్యాబినెట్లో ఉంటాయి. అదేవిధంగా సెంటర్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈసారి ఎక్కువ పాత్ర ఉంటుంది. సో ఓవరాల్గా ఇందులో విషయం ఏంటంటే, ఆనాడు చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది అని చెప్పి తీసి పారేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ, అదేవిధంగా చాలామంది వ్యాఖ్యాతలు, వాళ్ళతో పాటు చాలామంది మేధావులు, వాళ్ళతో పాటు హైదరాబాద్లో కూర్చున్నటువంటి చాలామంది తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి మేధావులు కూడా, వ్యాఖ్యాతలు కూడా కుట్టిపడేశారు. వారందరూ ఇవాళ మట్టి గరిచారు. అది చెప్పుకోవాల్సింది. ఇవాళ వాళ్ళు ఎవరైతే గెలుస్తారు, ఎవరికైతే పెద్ద భవిష్యత్తు ఉన్నదని చెప్పారో ఆ బీఆర్ఎస్ పార్టీ, ఆ కేసీఆర్ గారు, ఆ జగన్మోహన్ రెడ్డి గారు, ఆ వైఎస్ఆర్సీపీ, వాళ్ళ యొక్క అస్తిత్వమే ఇవాళ ప్రమాదంలో పడింది. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఇవాళ ప్రశ్నార్థకమైంది.